అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే టమాటీ పప్పుని చేయబోతున్నానండి. ఈ టమాటీ పప్పుని వారంలో 2 సార్లైనా మనం చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ టమాటీ పప్పు అయితే బ్యాచిలర్స్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా పప్పుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు కందిపప్పుని తీసుకోండి. ఈ టమాటా పప్పు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. అందుకే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను. క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా సరే వాటికి ఇంగ్రీడియంట్స్ పెంచి తగ్గించుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. ఇలా కడుక్కున్న పప్పుని నీళ్ళు మొత్తం వంపేసుకున్న తర్వాత నేనైతే 1.5 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను కాబట్టి ఇందులో 2 కప్పులన్నర వరకు నీళ్ళైతే వేసుకోండి. పప్పు ఉడకనందుకు ఈ నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి. తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ పెద్దగా ఉన్న 3 టమాటీలు ముక్కలు కట్ చేసి వేసుకోండి. కరివేపాకుని 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కప్పు పెట్టుకొని ఈ పప్పును నానబెట్టుకోండి. టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని పప్పును నానబెట్టుకున్నామంటే పప్పుకి మరింత రుచిగా ఉంటుందండి. చూసారు కదండి, హాఫ్ అన్ అవర్ పాటు పప్పు నానబెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వేయించుకోండి. వెంటనే హై ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ వేయించుకోండి. ఈ పప్పు ఉడికిలోపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీట్గా కడుక్కొని చింతపండు నానబెట్టుకోండి. మనం తీసుకున్న టమాటీలు అనేవి అంత పులుపేమీ ఉండదు కాబట్టి చిన్న పులుపుని వేసుకుంటే పప్పు టేస్ట్ మరి బాగుంటుందండి. చింతపండును కడిగేసుకొని నీళ్ళని వంపుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకోండి. 4 విజిల్స్ వేయించుకున్న తర్వాత విజిల్లో గాలి మొత్తం పోయాక కప్పు తీసి చూపించబోతున్నానండి. పప్పు అనేది ఉడికిందో లేదో చూద్దామండి. పప్పుని ఇలా ఉడికించుకున్న తర్వాత గరిటతో మ్యాష్ చేసుకోండి ఒకసారి. టమాటీ పప్పు అనేది ఎప్పుడు చేసుకున్నా మెత్తగా ఉడికించేసుకోకూడదండి. పలుకగా అక్కడక్కడ తగిలేటట్టే ఉండాలి. పప్పుని పలుకగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ పప్పు కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా చిక్కగా ఉండాలనుకుంటే తక్కువ వేసుకోండి, పల్చగా ఉండాలంటే ఎక్కువ నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పుని 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ అనేది అలాగా పలచగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదండి. మీడియంగా ఉంటేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. నిమిషాల పాటు పప్పును ఉడికించుకున్నామంటే కారం, ఉప్పు అనేది బాగా పట్టి పప్పు టేస్ట్ బాగుంటుందండి. పప్పు అనేది ఇలా ఉడుకుతుండగా వేరే వైపు గిన్నె పెట్టుకోండి. పోపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుందండి. వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వరకు ఎల్లుల్లి రేఖలు దంచి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోండి. వీటిని కాస్త ఫ్రై చేసుకున్నాక 1 ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. పప్పు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా పోపు పెట్టుకునేటప్పుడు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ పప్పుకి టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్గా ఇలాగ ఫ్రై చేసుకున్నాక 1/4 టీ స్పూన్ ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత పోపుతో పాటు ఒకసారి బాగా కలుపుకొని 1 మినిట్ పాటు ఉడికించుకోండి. పోపులో వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడికించుకుంటే పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పప్పుని 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. నిమిషం పాటు ఉడికించుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే టమాటీ పప్పు రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకున్న టమాటీ పప్పుని చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా తినేస్తారు. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నా సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.